అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా కేసీఆర్ ఉండనున్నారా? అంటే కేసీఆర్ అసెంబ్లీకి రావడం అనేది ఇంత పెద్ద వార్తగా, ఇంత పెద్ద చర్చనీయాంశంగా ఎందుకు మారింది? ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఒక ఎమ్మెల్యేగా వారికి అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ అటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి విషయం కానీ, ఇటు తెలంగాణలో కేసీఆర్ విషయం కానీ అసెంబ్లీకి ఎందుకు రారు? అంటే ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే ఆ సభకు ఒక విలువ, మర్యాద, ఆ స్థానం ఉంటే మాత్రమే వస్తారా? ప్రతిపక్షానికి ప్రజలు ఆ పాత్రిస్తే రారా అనేది. ఎనివే, కీపింగ్ అసైడ్ ఏపీ పక్కన పెడితే తెలంగాణ అసెంబ్లీకి కేసీఆర్ 2 సందర్భాల్లో మాత్రమే హాజరయ్యారు. మొదట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా వచ్చారు. తర్వాత ఇంకోసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా వచ్చారు. ఒకసారి మీడియాతో మాట్లాడారు సందర్భంగా. తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ దాదాపుగా 2 ఏళ్ల సుదీర్ఘమైన విరామం తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాల కన్నా ముందు ఈ నీళ్ల పంచాయతీ అంటే ఈసారి ఆయన మళ్ళీ కమింగ్ బ్యాక్ స్ట్రాటజీగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తీసుకుంటున్నారంటే 2015లో మా హయాంలో స్టార్ట్ అయిన ప్రాజెక్టుకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని ఎందుకు పక్కన పడేసింది? 3 జిల్లాలకు అన్యాయం చేస్తోంది. రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్ జిల్లాలకు సాగునీరు, తాగునీరుకు సంబంధించి పట్టట్లేదు ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ని తిప్పి వెనక్కి పంపించినా ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? అంటే అది బీఆర్ఎస్ హయాంలోనే వెనక్కి పంపించేశారని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే, లేదు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత వెనక్కి వచ్చింది, మీకు కనీసం చెమకుట్టినట్టయినా లేదని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. సరే, ఆ నేపథ్యంలో కొంత తోలు తీస్తా ఇలాంటి భాష మాట్లాడారు. దానికి అంతే ఘాటుగా ఒకటి మాట అంటే 10 మాటలు అంటా ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో పాటుగా మిగతా వాళ్ళందరూ కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. అయితే అసెంబ్లీలో ఖచ్చితంగా ఈ నీళ్లు నిప్పులు జరగబోతున్నాయి అనేది అయితే స్పష్టంగా అర్థమవుతోంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రభుత్వం సిద్ధమైంది. అంటే మొదట జోరాల దగ్గర ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ తర్వాత పాలమూరు రంగారెడ్డిగా ఎందుకు మారింది? శ్రీశైలం జలాశయం నుంచి నీరు తీసుకోవాలనే ప్రాజెక్టు ఆలోచన ఎందుకు చేశారు? దాని ఖర్చు ఎంత, ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత పెండింగ్ ఉంది, ఇవన్నీ డీటెయిల్డ్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అలాగే వాళ్ళు కూడా సిద్ధమవుతారు. ఇప్పుడు హరీష్ రావు గతంలో ఇరిగేషన్ మంత్రిగా చేశారు, ఆయన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటారు. కానీ ప్రభుత్వం అవకాశం ఇస్తుందా లేదా అని. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ప్రజెంటేషన్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. అయితే ఒక సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ కాలేదన్నారు, దాన్ని కూడా ఎద్దేవా చేశారు. తర్వాత బయట ఏదో ప్రజెంటేషన్ చేశారనుకోండి. సో ఓవరాల్గా ఏంటంటే ఈ నీళ్ల నిప్పులైతే ఖచ్చితంగా రాజేసుకోబోతున్నాయి అసెంబ్లీలో. మరోవైపు ఏంటంటే కేసీఆర్ స్థాయికి విలువిస్తారా లేకపోతే అవమానిస్తారా అనే చర్చ. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ఏంటంటే, మీరు రండి, సూచనలు ఏమన్నా ఉంటే ఇవ్వండి, మిమ్మల్ని ఎలా చూసుకోవాలో ప్రతిపక్ష నేతగా మీ స్థాయికి ఎలా విలువ ఇవ్వాలో నాకు తెలుసు, మా సభ్యులకు తెలుసు అని. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక అనుభవం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? అంత ఉన్నతమైన రాజకీయాలు చేసిన ఒక నాయకుడిని ఏ స్థాయిలో ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టి అవమానించారనే భయం ఏమన్నా కేసీఆర్కి ఉందా? అందుకే అసెంబ్లీకి రావట్లేదనే సందేహాలు ఏమన్నా ఉంటే కూడా దానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. కానీ ఎంతవరకు మరి సభలో అది జరుగుతుందో చూడాలి. ఇప్పుడు ఏదో ఒక సభ్యుడు ఏదో ఒక మాట అంటే సీఎం స్థాయిలో రేవంత్ రెడ్డి అట్లా అనొద్దని చెప్తారా, లేదా చిన్న చిన్న చలోక్తులు ఏం కూడా కేసీఆర్ మీద విసురుతారా అనేది. అది అబ్యూజివ్గా, పర్సనల్గా మారినంతకాలం మారినంతసేపు బాగానే ఉంటుంది. కానీ ఎంతవరకు దాన్ని మెయింటైన్ చేస్తారనేది చూడాలి. మొత్తం మీద చాలా కాలం తర్వాత తెలంగాణ అసెంబ్లీలో ఒక ముఖ్యమైన ఘట్టం ఈరోజు కనిపించబోతోంది. మాజీ ముఖ్యమంత్రిగా, అంటే ఉద్యమ నాయకుడి దగ్గర నుంచి భక్తు రాజకీయ పార్టీగా మార్చి 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత అసలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఆయన ఎప్పుడూ ప్రస్తావించలేదు. తాజాగా పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ఎక్కడ ఆయన రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదు. ఎన్నికల సమయంలో తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోలేదు. మరి అలాంటి రేవంత్ రెడ్డి సభాధ్యక్షుడిగా, సభానాయకుడిగా ఉన్న సభలోకి వచ్చి ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలి కేసీఆర్. ఇవాళ ఏం జరుగుతాయంటే, ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ ఎన్నికోటి ఉంది, కొన్ని ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. సభలో ఎంతవరకు ఇవాళ చర్చ జరుగుతుంది? నీటి కేటాయింపుల మీద చర్చ ఏమన్నా ప్రారంభం అవుతుందా? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎప్పుడు ఉంటుంది? ఎందుకంటే ఇవాళ అయిపోయిన తర్వాత సభ మళ్ళీ వాయిదా పడిపోయి 2వ తారీఖు స్టార్ట్ అవుతుంది. 3 రోజులు ఈ న్యూ ఇయర్ సందర్భంగా సభ ఉండదు.
2వ తేదీ నుంచి మళ్ళీ ఉంటుంది. బీఏసీ సమావేశంలో అది 3 రోజులు పెడతారా, 5 రోజులు పెడతారా, 2 రోజులు పెడతారో డిసైడ్ చేస్తారు. అయితే సెషన్ అంతా కేసీఆర్ హాజరవుతారా, లేకపోతే కేవలం ఇవాళ వచ్చి ఒకసారి మొహం చూపించి వెళ్ళిపోతారా అనే చర్చ కూడా జరుగుతోంది. కేసీఆర్ సభకు రావడం మీద జరుగుతోన్న చర్చ, సభలో వాడివేడి వాతావరణం ఉంటుందా, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ప్రతిపక్ష వ్యూహం ఏంటి, అధికార పక్ష వ్యూహం ఏంటి, మధ్యలో బీజేపీ ఏం చేయబోతోంది, నీటి కేటాయింపులు వచ్చినప్పుడు మరి కేంద్రం పాత్ర, డిపిఆర్ని ఎందుకు వెనక్కి పంపింది, కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలకు సంబంధించి ట్రిబ్యునల్స్ ఉన్న ఇంతకాలమైనా ఇన్నేళ్లైనా విభజన జరిగి ఈ వివాదాలు ఎందుకు, ఏంటంటే ఈ సభ ఎలా జరుగుతుందనే అంశాలు. ఒకటి టెక్నికల్గా ఈ నీటి కేటాయింపులు, అంతర్రాష్ట్ర జలాల సంబంధించి ఈ కేటాయింపులు, వాటాలు, వివాదాలు, మీరంటే మీరు చేయలేకపోయారు, 10 ఏళ్ళు మీరేం చేశారంటే మీరు వచ్చి ఏం చేశారని చర్చ ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. రెండోది పొలిటికల్ ఆస్పెక్ట్లో ఎలా ఉండబోతోంది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ తీరు ఎలా ఉంటుంది. ఐఎమ్ షూర్ కేసీఆర్ని ప్రతిపక్ష నేతగా, సీనియర్ నేతగా గౌరవిస్తారు ముఖ్యమంత్రి అని అనుకుంటున్నా. బట్ సభ్యులు మంత్రుల తీరు ఎలా ఉంటుంది, బీజేపీ తీరు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు ప్రేమేందర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే చరణ్ యాదవ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, బాలరాజు గారు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి. నమస్కారం. ముందుగా సీనియర్లతో మొదలు పెడదాం. ప్రేమేందర్ గారు నమస్కారం. నమస్తే. ఏంటి సభ ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ఒకటి కేసీఆర్ గారు సభకి రావాలా వద్దా అనేది సరే వారి నిర్ణయం అనుకున్నా కూడా సభకైతే సహజంగా రావాలి వారి సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో అయినా, ఒక సభ్యుడిగా అయినా, ప్రతిపక్ష నేతగా అయినా. సరే గతంలో మరి నచ్చలేదో ఎందుకు రాలేదో ఈసారి అయితే వస్తున్నారు. అది కూడా పూర్తి సెషన్ వస్తారో ఇవాళ హాజరవుతారో తెలియదు. కానీ ఒకటి పెద్ద చర్చనీయాంశం ఎందుకైంది, రెండోది ఎలా జరగబోతుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా మీకు, ఆ ప్యానెల్లో పాల్గొంటున్న మిత్రులకు, ప్రేక్షకులకు అందరికి కూడా నమస్తే. ఇది కేసీఆర్ గారి యొక్క వే ఆఫ్ స్టైల్. ఇది గతంలో వారు ఉద్యమ నాయకునిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి కానీ మనం చూస్తే వారు ఆ విధంగా కొంత వేచి చూసి అబ్జర్వ్ చేసి ఆ తర్వాత వారు బయటకు వచ్చి మాట్లాడడం అనేది అప్పుడే ప్రజల యొక్క అటెన్షన్ ఉంటది అనేది వారి యొక్క ఆలోచన అయి ఉంటది బహుశా. కానీ ఒక ప్రతిపక్ష నాయకునిగా 2 ఏళ్ల పాటు అనేక విషయాలపైన స్పందించకపోవడం అనేది మాత్రం అది కొద్దిగా మరి తెలంగాణ రాష్ట్రానికి అది నష్టం చేసే ఒక వ్యవహారం. కాబట్టి ఈ రోజు వారు రావడం అనేది చర్చ అంటే చర్చ జరిగేటట్టుగా తయారు చేశారు. ఇప్పుడు చర్చ ఏముంటది, ప్రతిపక్ష ఒక ప్రజలు ఎన్నుకునే యొక్క శాసనసభ్యులు సభకు అటెండ్ కావడం అనేది అది ఒక మ్యాండేట్, అది కంపల్సరీ కావాలి. ప్రజల పక్షాన పోరాటం చేయాలి, అందులో ప్రతిపక్ష నాయకుడికి ఇంకెక్కువ బాధ్యత ఉంటది. కానీ ఇన్ని రోజుల నుంచి రాకపోవడం కారణంగా ఈ చర్చ జరుగుతున్నది. మ్యాగ్నిఫైడ్ అవ్వడానికి కారణం ఏంటి? దానికి కొంత కాంగ్రెస్ పార్టీ కూడా కారణం. కాంగ్రెస్ పార్టీ రండి మీరు వస్తే మేము చూస్తామని చెప్పి సవాల్ చేయడము, ఇలాంటివన్నీ కొన్ని మీరు వచ్చి మాకు సలహాలు ఇవ్వండి అని చెప్పి, సరే అందులో ఆంతర్యం ఏదైనప్పటికీ అనేక రకాలుగా మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా కారణం. అయితే సభకు ఎట్లయినా రావాల్సిందే కేసీఆర్ గారు. 6 నెలలకు ఒకసారి కనుక సభకు దానికి సంబంధించి సిగ్నేచర్ చేయకపోతే వారి సభ్యత్వం కూడా ఇబ్బంది. కాబట్టి గతంలో వచ్చి వెంటనే వెళ్ళిపోయింది. ఈసారి ఉంటారా, ఏం జరుగుతుందో అని వెయిట్ అండ్ సీ. కానీ ఇక్కడ ఇష్యూ బేస్డ్ గా కనుక చూస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆ రోజు పరిపాలన చేసిన యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నీటి యొక్క కేటాయింపులలో, నీటి యొక్క ప్రాజెక్టులలో మొత్తం ఏదో చేసినాం అనేది అయితే ఏమీ లేదు. ఎందుకనంటే చెప్పుకోవడానికి గొప్పలు చెప్పుకోవచ్చు కానీ అందులో ఇద్దరి యొక్క పొరపాట్ల కారణంగానే ఇవాళ ఈ పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కాళేశ్వరం ఉంది. కాళేశ్వరంలో దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. కానీ 95,000 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నట్టుగా ఇప్పుడు నివేదికలు వస్తున్నాయి. తర్వాత 100 TMCలు ఎత్తిపోయడానికి ఏర్పాట్లు చేసిండ్రు. కానీ ఏ రోజు కూడా 100 TMCలు ఎత్తిపోయలేదు. తర్వాత 2nd లైన్ 3rd లైన్ అనేది కూడా దానికి సొరంగాలు తవ్వడము, మిగతా పైప్ లైన్. అంటే అన్ని TMCలు ఎత్తిపోసినప్పుడే ఆ ప్రాజెక్టు యొక్క నిజంగా ఆయకట్టు నెరవేరుతుంది. కానీ మరి ఆ పరిస్థితి లేదు. దాంట్లో కొన్ని డిజైన్ లోపాలు, తర్వాత అది అక్కడ పిల్లర్స్ దెబ్బ తినడం, ఇవన్నీ కూడా దాని వలన ఏమైంది, బీఆర్ఎస్ కానీ కేసీఆర్ గారు కానీ ప్రతిష్ట దెబ్బతిన్నది. ఎందుకనంటే ఏ పర్పస్ కోసం అయితే ఆ ప్రాజెక్టు నిర్మించారో అది నెరవేరని పరిస్థితికి వచ్చింది. రెండోది కృష్ణా జలాలు. ఇవాళ కృష్ణా జలాల విషయంలో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరించిందో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్నే వ్యవహరిస్తున్నది.
బీఆర్ఎస్ జగన్ గారితో కలిసినప్పుడు కానీ లేకపోతే ఆ రోజు కేసీఆర్ గారు రోజా గారి ఇంటికి వెళ్ళి మరి బేసిన్లు లేవు, భేషజాలు లేవు, కృష్ణా జలాలు ఏమవసరం, మనం గోదావరి నుంచి తీసుకొచ్చుకోవచ్చు, చేవేళ్ళకు కూడా గోదావరి జలాలు తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పి ఆ విధంగా వారు మాట్లాడి దాన్ని డైల్యూట్ చేయడం జరిగింది. అదే విధంగా వారు ముఖ్యమంత్రిగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొనవలసిన సందర్భాల్లో పాల్గొనలేదు. ఒకసారి పాల్గొన్నప్పుడు ఫస్ట్ ఏం చేశారు, మన యొక్క ఇప్పుడు కృష్ణానది నైసర్గిక స్వరూపంగానే మనందరికి కూడా తెలుసు, దాని క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణ నుంచి నీరు ఎక్కువ దాంట్లో కలుస్తూ ఉంటది, పైనుంచి ఎట్లాగొస్తుంది తర్వాత. కాబట్టి 535 టీఎంసీల లెక్క ప్రకారంగా తెలంగాణకు కేటాయింపులు ఉండాలి. కానీ అంతకుముందు ఉన్న యొక్క ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే మిగతా అనేక విషయాలు కావచ్చు, కేసీఆర్ గారి యొక్క మరి వేరే అంటే అటు గోదావరి పైన ఏదైనా నేను సాధించాలి అనేక ఉద్దేశం కావచ్చు, 299K ఆయన ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పందం ఒప్పుకున్నాడో ఇవాళ మాట్లాడే రైట్ కోల్పోయింది. తర్వాత హరీష్ రావు గారు అంటున్నారు మేము 30 లేఖలు రాసినాం, 32 లేఖలు, 30 ఎన్ని లేఖలు రాస్తే ఏమిటి, అసలు ఒప్పుకోవాల్సిన అవసరం మిమ్మల్ని కూడా ఒక దోషిగా చూపించే ప్రయత్నం బహుశా రెండు అందుకోసమే నేను చెప్తున్నా. అంటే డిపిఆర్ వెనక్కి తిప్పి పంపడం, అదిగో అప్పుడు మీ హయాంలో జరిగిందంటే లేదు మీ హయాంలో జరిగిందని, అలాగే జాతీయ హోదా ఇవ్వకపోవడం, ఇట్లా కొంత మీరు కూడా కార్నర్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు మేము ఇలా అదే చెప్తున్నాం, మేము అందుకోసమే ఈ ఇద్దరు వ్యవహరించిన యొక్క తీరును ఇవాళ అసెంబ్లీ ద్వారా కూడా ప్రజలకు మరొకసారి చెప్పే యొక్క ప్రయత్నం చేస్తాం. ఎందుకనంటే ఈ ఇద్దరు కూడా అదే విధంగా వ్యవహరించారు. తర్వాత అదే విధంగా కేసీఆర్ గారు చాలా రోజులు వారు ఒక కేసు వేశారు ఇటువైపు నుంచి. ఆ కేసు విత్డ్రా చేసుకుంటే ట్రిబ్యునల్ వేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే చాలా రోజులు కాలయాపన చేశారు. ఒకవేళ ట్రిబ్యునల్ కనుక ముందే అయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో తీర్పు వచ్చేది, మన యొక్క తెలంగాణకు రావాల్సిన యొక్క నీటి వాటా దక్కడానికి అవకాశం ఉంది. అదే విధంగా మీ దృష్టిలో తెలంగాణ ప్రజలకి ఈ నీటి ప్రాజెక్టుల విషయంలో ఇద్దరు నష్టం చేశారంటారా? తప్పక నష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అయితే అంతకుముందు వాళ్ళు ఎవరైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకు ఏవైతే ప్రాజెక్టులు కట్టాలనే విషయంలో కానీ లేకపోతే కేటాయింపులు చేయడం విషయంలో చేయలేక ప్రాజెక్టులు కట్టలే. ముఖ్యంగా మనం ఈవెన్ 299 టీఎంసీ కూడా ఉపయోగించుకోలేని యొక్క దుస్థితిలో ఉండే ఏది కృష్ణాకు సంబంధించి. మనం సాగరు తర్వాత జూరాల ఇవన్నీ జూరాల అనేది 11 టీఎంసీ యొక్క ప్రాజెక్ట్ అది. కాబట్టి శ్రీశైలం కానీ మిగతా సాగర్ నుంచి ఎంతైతే మనం తీసుకునేవి ఉన్నాయో అవి చాలా తక్కువ తీసుకునేది. అందుకోసమే దానికి ప్రాజెక్టులు కనుక ముందుగా నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందుకోసం ఈ రెండు పార్టీల యొక్క వ్యవహారం కూడా ఒకే రకంగా ఉంది. బాలరాజ్ గారు వస్తున్నారని అసలు 2 రోజుల నుంచి ఫుల్ సోషల్ మీడియాలోను మీడియా చర్చల్లోనూ ఒక హైప్ నడుస్తోంది. దానికి ప్రేమేందర్ రెడ్డి గారు ఏమిటిదంతా? మామూలుగానే ఆయన సభకి నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, సభానాయకుడిని గుర్తించకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన రావాలి, ఆయన బాధ్యతగా. దానికి ఏమిటి హడావుడని ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇవాళ ఛాలెంజ్ చేశారు కాబట్టే కేసీఆర్ గారు అంటే ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేశారు కాబట్టి వాళ్ళు సభకు వస్తున్నారా? ఋషి గారు, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలకి నమస్కారం. నేను ప్రధానంగా ఋషి గారు ఏమంటామంటే, ఇప్పుడు కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, తెలంగాణ భౌగోళిక స్వరూపం పట్ల కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఏమేం కావాలనే ఆకాంక్షల పట్ల కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల ప్రజలకు ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటది అనేటువంటి తెలంగాణ ముఖ చిత్రం మీద పూర్తి అవగాహన ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి కేసీఆర్ గారే ఉంటారని చెప్పేసి ప్రజల నమ్మకం. కాబట్టి కేసీఆర్ గారు ఏ అంశం మీదనైనా కులంకుశంగా మాట్లాడగలుగుతారు, ఏ అంశం పట్లైనా అతనికి ఆ పూర్తి అవగాహన ఉంటది అనేటువంటిది ప్రజల నమ్మకం. కాబట్టి కేసీఆర్ గారు వాస్తవానికి మేము కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీగా మేము కొన్ని అవకాశాలు ఏమి ఇచ్చినామంటే, రేవంత్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటారండి, కొత్తగా మేము ఏదైనా మాట్లాడితే అరే వాళ్ళు వచ్చి 6 నెలలు కూడా కాలేదు, సంవత్సరం కూడా కాలేదనే మాట మొదట్లో వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారు వాస్తవానికి 100 రోజుల బౌండరీ లైన్ విధించుకున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. 100 రోజులలో మేము 6 గ్యారంటీలను అమలు చేస్తాము, అందులో 13 అంశాలని అమలు చేస్తామని చెప్పేసి చెప్పింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 100 రోజుల టైం అంటే 3 నెలల టైం అయిపోయింది. 3 నెలల తర్వాత మేము కూడా ఏమనుకున్నాం, ప్రతిపక్షంగా ఏదో అప్పుడే మేము హడావుడి చేస్తే చూడండి వీళ్ళు ఆగలేకపోతున్నారు, అధికారానికి ఇంకా కావాలనుకుంటారు, రీసెంట్ గానే కదా వాళ్ళకి అధికారం ఇచ్చిందనే భావన వస్తుంది. కాబట్టి మేము కూడా 6 నెలల వరకు వేచి చూసినాం. 6 నెలల తర్వాతకి అంతకంటే ముందు మేము మొదటగా స్పందించింది, కేసీఆర్ గారు స్పందించట్లేరనే మాట అవాస్తవం. ప్రేమేందర్ గారు అన్నట్టు ఏదైతే నాగార్జున సాగర్ సంబంధించి ఇలా సెంట్రల్ ఫోర్సెస్ ని వాటి మీద ఇచ్చినప్పుడు శ్రీశైలం ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉంటది, నాగార్జున సాగర్ డ్యామ్ ఏమో తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉంటది.
నాగార్జున సాగర్ డ్యామ్ సంబంధించిన అధికారాల్ని సిఆర్పిఎఫ్ బలగాలు చేతిలోకి వెళ్తున్నప్పుడు దాని మీద ఆందోళన చేసింది ఎవరు? టిఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా నల్గొండలో మీటింగ్ పెట్టి కేసీఆర్ గారు అటెండ్ అయిన సందర్భాన్ని కూడా ఇలా ఏబిఎన్ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ గారు స్పందించారు ప్రతిపక్ష నాయకుడిగా. అసెంబ్లీకి సందర్భంలో ఏంటంటే తను ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోవడము, తను కాలు జారి పడిపోవడము, హాస్పిటల్లో ఉండడము, ఇవన్నీ అంశాలు కొంత మన శాసనసభ రాకపోవడం. ఇంతకు ముందు సెషన్ లో వారు అప్పుడు అంత అనారోగ్యంతో ఏం లేరు, వారు బాగానే ఉన్నారు కానీ రాలేదు. ఒక దశలో ఏమన్నారంటే నీ సమాధానం చెప్పడం అవసరం లేదు, పిల్లలు సరిపోతారు అన్నారు కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి. రెండోసారి అసెంబ్లీకి సమావేశం అటెండ్ అయినప్పుడు తను స్టిక్ తో అటెండ్ అయ్యాడు. ఇంకొక అంశం కూడా ఏబిఎన్ ద్వారా చెప్తా ఉన్నా. దానికి ఒక ఎల్ఓపి లీడర్ గా శాసనసభ నియమ నిబంధనల ప్రకారం శాసనసభ సంబంధించిన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వ్యవహారాల ప్రకారం ఎల్ఓపి లీడర్ గా తను రావచ్చు. ఒకవేళ సందర్భంలో తను అటెండ్ కాని సందర్భంలో ఆ అంశాల పట్ల మా పార్టీలో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు విద్యుత్ ఒప్పందాల విషయం ఉందనుకోండి, అంతకుముందు మాజీ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పడం, తను దాని మీద మాట్లాడడం. అదేవిధంగా ఏదైతే ఫార్ములా రేసు ఇవన్నీ అంశాలు మున్సిపల్ సంబంధించిన కేటీఆర్ గారు మాట్లాడడం. అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన మాజీ మంత్రి గారు కానీ హరీష్ రావు గారు మాట్లాడడం. అదేవిధంగా నేనేమంటున్నాను సార్, ఇలా శాసనసభ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కావచ్చు, శాసనసభ నియమ నిబంధనలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పాటిస్తున్న అంశాలు కూడా స్పష్టంగా ఏబిఎన్ దాన్ని నేను క్వశ్చన్ మార్క్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే సార్ ఇదే శాసనసభలు మహిళలైనటువంటి సబితా ఇందర్ రెడ్డి పట్ల కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి అయినటువంటి సునీతా లక్ష్మారెడ్డి గారి పట్ల ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎవరించిన తీరేందో తెలంగాణ సమాజం అంతా చూసింది. మొదటి పాయింట్. రెండవది, మీరు కాళేశ్వరం మీద చర్చకు రెడీ అని అన్నారు. వచ్చినారా లేరా, ప్రిపేర్ అయినరా, ప్రిపేర్ కాలేరా, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ బయట చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎక్స్ప్లెనేషన్ చేసినారు శాసనసభలో, ఇరిగేషన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేసినారు. శాసనసభ చేసింది, ఎవరు చేశారు? ప్రభుత్వం చేసింది. తర్వాత ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇచ్చినారు. ఇచ్చి ఎవరు మాట్లాడారు? మా మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడినారు. హరీష్ రావు గారు మాట్లాడితే శాసనసభలో 33 సార్లు మైక్ కట్ చేసిన మాట వాస్తవం కాదా? అప్పుడు మీరు అవకాశం ఇవ్వలేదు కాబట్టి బయట ఎక్కడో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చుకున్నాం కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్నట్టున్నారు శ్రవణ్, ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు, ఆయనే ఇచ్చినట్టున్నారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో. సార్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు ఆ ప్రతిపక్షంలో ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ఆ రోజు ఏం చెప్పినారు? మీరు ప్రిపేర్ అయ్యండి, మీరు ప్రిపేర్ కావాలన్నమాట ఎవరన్నా మేమన్నావా? ఆ రోజు శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మాట్లాడమని మీరు చెప్తే మీరు ప్రిపేర్ అయ్యి రాలేమన్నారు. అంటే వాస్తవాన్ని నేను ఏం చెప్తున్నంటే ఋషి గారు, కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ఏంటి? అసలు మోసం చేసిందే వాళ్ళు కదా. 2006లో రాష్ట్రంలో ఇరిగేషన్ అంటే కేసీఆర్ గారు తప్ప ఇంకెవరికి తెలియదు అంటారు మీరు. నేనేమంటే సార్, ఇంకోటి ప్రేమేందర్ రెడ్డి గారు ఇంత ముందు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం, ప్రేమేందర్ రెడ్డి గారు ఏదో ఒక ప్రశ్న అడుగుతారు మిమ్మల్ని, మాట్లాడండి. ఇప్పుడు మీరు సభ నడపడం విషయంలో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. ఓకే, విమర్శించండి, మేము కాదంటలేము. మరి మీరు ఎట్లా నడిపిల్లు? బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్ గారు గెలిచి వస్తే ఒక్కరోజు కనీసం ఒక మాట మాట్లాడకుండా బీజేపీ సభ్యులను అందరినీ సభ మొత్తం అయిపోయే వరకు సస్పెండ్ చేసి ఏ విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరించిందో ఇవాళ ప్రజలందరూ అది గుర్తుపెట్టుకుంటారు. ఆయన వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు గాని వీళ్ళెవరూ సభలో ఉండకూడదన్నా కేసీఆర్ గారు అనుకున్నారన్నా మీరు చెప్పారు. మరి దాని వైఖరి ఏమిటి చెప్పండి? ఎవరైనా ఆ విధంగా ఎవరైనా ఏదైనా పొరపాటు మాట్లాడితే ఒక గంటనో లేకపోతే ఒక రోజు సస్పెండ్ చేస్తారు. మొత్తం సభ పూర్తి అయిపోయే వరకు అందరు బీజేపీ సభ్యులను. అసలు అది ఎంత అప్రజాస్వామికమైన. ఇవాళ కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏం మాట్లాడుతారు కాంగ్రెస్ పార్టీ విషయంలో? రెండోది, సభ్యులను చేర్చుకోవడంలో వాళ్ళు ఎట్లా వ్యవహరించాలో అది మాట్లాడదాం. నాకు ఒక్క విషయం చెప్పండి బిఫోర్ గోయింగ్ టు చరణ్ గారు, బాలరాజు గారు. ఒకటి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సభకి రావడానికో ప్రతిపక్ష స్థానంలో కూర్చోవడానికో కేసీఆర్ గారికి ఇష్టం ఉందా లేదా? పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే మొన్న ఎక్కడ ఆయన రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలేదు, ముఖ్యమంత్రి అనే ప్రస్తావన తేలేదు, ఏదో తోలు తీస్తాం అనేది వార్నింగ్ ఇచ్చారు, కానీ అది బ్లాంకెట్ లాగా అందరికీ ఇచ్చినట్టు ఇచ్చారు. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఆయన వచ్చి ఒక్కరోజు వాళ్ళు ఉండి వెళ్ళిపోతారా, సెషన్ మొత్తం వస్తారా? సార్ నేనేమంటున్నాంటే సార్, శాసనసభకు ఎన్నిసార్లు ఇప్పుడు పార్లమెంట్ ఉందనుకోండి, పార్లమెంట్ లో ప్రతిసారి అటెండెన్స్ ఇస్తా ఉంటారు. పార్లమెంట్ కాదు, ఇక్కడ ఇప్పుడు మనం ఏంటంటే కేసీఆర్ గారు అసెంబ్లీ, నా కుదరు వినాలి మీరు, నా కేసీఆర్ గారు అసెంబ్లీదే కాంటెక్స్ట్.
నా తెలుగు సమాజం అంతా చూస్తున్నా. ఆన్సర్ కూడా వినాలి, మీరు క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ కూడా వినాలి. పార్లమెంట్ సభ్యుల యొక్క హాజరు శాతాన్ని ప్రతి సంవత్సరము ప్రతి సభలో విడుదల చేస్తారు. ఎవరు ఎంతమంది సభ్యులు ఎన్నిసార్లు పోయారు ఎన్నిసార్లు రాలేరనే అంశాన్ని చేస్తారు. అదే తెలుగు శాసన ఎంపీలు కూడా ఎంతమంది అటెండ్ వస్తుంది. శాసనసభలో కూడా శాసనసభ్యుల హాజరు ఉంటది, ఎన్నిసార్లు అటెండ్ అయ్యారు ఎన్నిసార్లు వచ్చారనేది ఉంటది. ఇంకో అంశం, రెండో అంశం ఏంటంటే ఒక ఎల్ఓపి లీడర్ గా రావాలా వద్దా, ఎందుకు రావాలి ఎందుకు రావద్దు, ఒక శాసనసభ్యుడికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అదొకే బాలరాజు గారు, నేను అడిగింది ఏంటంటే మీ ఇష్టాలు డిస్క్రిషనరీ గురించి అడగట్లా, నా డౌట్ అడిగాను, అది చెప్తే చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా ఉండగా రావడం ఇష్టం లేదా ఉందా? ఇవాళ వస్తున్నారు, సెషన్ అంతా వస్తారా, ఇవాళ వచ్చి వెళ్ళిపోతారా? అదే నా ప్రశ్న. అంతే. రిషి గారు నేనేమంటే ఇవాళ రెండు అంశాలు నేను మాట్లాడిన మాట్లాడిన తర్వాత మీరు వేరే నేను అడిగిన దాన్ని తప్ప మీరు ఏదో చెప్తున్నారు, అందుకని నేను రిటర్న్ అండి. కేసీఆర్ గారు ఈ రోజు అటెండ్ అవుతారు. వీరు ఒకవేళ శాసనసభను ఏదో శాసనసభ ప్రతిపక్ష నాయకుల్ని విమర్శించడం కోసమే శాసనసభ నిర్వహించుకుంటే వచ్చి కూడా వ్యర్థం. ఇవాళ శాసనసభలో ప్రజల అంశాలన్నీ కూడా చర్చించాలి. శాసనసభకి ఇవాళ కేసీఆర్ గారు వస్తే మీరు ఒకవేళ ఇచ్చిన మాట నిలబెట్టుకుని గౌరవిస్తే సభలో ఉంటారు కేసీఆర్ గారు. నాకు బాలు గారు చెప్పిన మాట అది అర్థమైంది. రెండోది, చర్చ కూడా ఒకవేళ ఫలాత్మకంగా జరుగుతుందా అనేది వెల్కమ్ బ్యాక్. చరణ్ యాదవ్ గారు రారమ్మని పిలిచారు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, బయట కాదన్నారు. సో ఫైనల్లీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు. మరి సభలో సమరమా సంవాదమా, లేకపోతే ప్రశాంతంగా మీరు గౌరవం ఇచ్చిపుచ్చుకుని చాలా పద్ధతిగా సభ నడుస్తుందా? చాలా స్పష్టంగా సభ సంప్రదాయ మర్యాదలకు ఎలాంటి అగౌరవం కలగకుండా కేసీఆర్ గారిని అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కావచ్చు ప్రతిపక్ష సభ్యులకు టైం ఇచ్చే ప్రయత్నంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఈసారి అసెంబ్లీని పకడ్బందీగా నిర్వహించాలని భావిస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళు లోపల ఒక మాట మాట్లాడుతున్నారు, బయట ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా ఆనాడు జరిగిన ఒప్పందాల గురించి కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే 2014 నుంచి 23 వరకు అపెక్స్ కమిటీలో మీటింగ్ లో కావచ్చు, అదే కాకుండా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి అదేవిధంగా షెకావత్ దగ్గర కావచ్చు, అసలు ఆ ట్రిబ్యునల్ సంబంధించిన విషయాలు కావచ్చు అన్ని కూడా కూలంకషంగా చర్చించాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా 2014 నుంచి 23 వరకు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి విధానాల మూలంగా తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఒక కాంచి ఎవరు చెప్తా ఉన్నారు, వెదిరే శ్రీరామ్ గారు నిన్న కావచ్చు మొన్న కావచ్చు వారు చాలా స్పష్టంగా అప్పుడు నేను కేంద్ర జలవనరుల అడ్వైజర్ గా ఉన్నాను, ఆ సందర్భంగా జరిగినటువంటి ఒప్పందాల గురించి వారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది కాబట్టి ఆ దేవాలయంలో ఖచ్చితంగా ఆనాడు జరిగిన ఒప్పందాలు కేసీఆర్ గారి ప్రభుత్వం 2014 నుంచి 23 వరకు 23 నుంచి 25 వరకు ఏం జరిగింది అనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటిస్తుంది. తర్వాత 14 నుంచి 23 వరకు జరిగిన వాస్తవ విషయాలు కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడితే ఆ ప్రశ్నలకన్నిటి కూడా సమాధానాలకు సంబంధించి కేంద్రం కావచ్చు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము జరిగిన విధానం కావచ్చు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎంతసేపు 45 టీఎంసీలు ఒప్పుకోరని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు మాట్లాడతాం. అరే ఆ 45 టీఎంసీలకు సంబంధించి ఏదైతే 90 టీఎంసీలో 45 టీఎంసీలు ఏదైతే గోదావరి డైవర్షన్ ద్వారా 45 టీఎంసీలు, తర్వాత పాలమూరు రంగారెడ్డికి 45 టీఎంసీలు, అదేవిధంగా చెరువులకు కావచ్చు అదేవిధంగా కుంటలు నింపుకోవడం కోసం 45 టీఎంసీలు వాడుకుంటామని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు రిపోర్ట్ ఇవ్వలేదు, ఎక్కడ వాడుకుంటారు ఏ చెరువు వాడుకుంటారు అంటే ఇవ్వలేదని చెప్పేసి నేను అప్పుడునని చెప్పేసి వెదిరే శ్రీరామ్ గారు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మండలాల వారిగా వాడి కోసం రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఇంకా కొన్ని కేసులు పెండింగ్ ఉండడం మూలంగా అది అనుమతి లభించలేని చెప్పేసి వారు మాట్లాడుతా ఉన్నారు. మరి జూరాల దగ్గర ఎందుకు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి వాటర్ మనం వాడుకోలేకపోయినాం? అది రోజుకు 3 టీఎంసీలు చొప్పున వరద వచ్చిన సమయంలో 25 రోజులు వాడుకున్నా కూడా 70 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా నిపుణులు చెప్తున్నారు. మరి శ్రీశైలం కిందికి ఎందుకు పోవాల్సి వచ్చింది? అదే కాకుండా వాళ్ళ ఒప్పందంలో భాగంగా దాదాపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాదాపు 34 టీఎంసీలు మాత్రమే వాడుకునే అవకాశం ఉన్నప్పుడు దాదాపు 400 పైచీలకు టీఎంసీలు వాడుకునని, పోతిరెడ్డిపాడు పొక్కకు సంబంధించి సమైక్య రాష్ట్రం 4 టీఎంసీలు తీసుకుంటే 10 టీఎంసీలు అయిందని, 6 టీఎంసీలు ఎందుకు పెరిగిందో ఇవన్నీ కూడా సమాధానం రావాల్సిన అవసరం. అదే కాకుండా పట్టిసీమ కట్టినప్పుడు కేసీఆర్ గారు ప్రశంసిస్తూ అసెంబ్లీలో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని కీర్తించడు. మరి పట్టిసీమ అనేది గోదావరి మీద కట్టినటువంటి ప్రాజెక్టు. ఆనాడు చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రులు, ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి గోదావరి జలాలకు సంబంధించి కావచ్చు కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే
కానీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడిని పేరు తీసుకొచ్చి మొన్న ముఖ్యమంత్రి ఏం మాట్లాడారంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురు శిష్యుల సంబంధమో లేకపోతే స్నేహమో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ హక్కులకు భంగం కలిగించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఒక నినాదం తీసుకున్నారు. అదే పెద్ద పొలిటికల్ నినాదంగా కూడా మార్చిపోతోంది బీఆర్ఎస్. సార్ అదే చెప్తా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు చివరిసారి 9 నెలల తర్వాత మార్చి 12న హాజరైన ఆయన తర్వాత ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1న కాళేశ్వరం మీద చర్చ సందర్భంగా కేసీఆర్ గారు ఆ కమిషన్ రిపోర్ట్ మీద అసెంబ్లీలో చర్చ చేస్తే వారు రాలేదు. కాబట్టి ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఆనాడు జరిగిన ఒప్పందాలన్నీ కూడా కేంద్రానికి తెలుసు. అపెక్స్ కమిటీ మీటింగ్ కావచ్చు, కేఆర్ఎంబి కావచ్చు, జిఆర్ఎంబి కావచ్చు, తర్వాత విభజన హామీ కావచ్చు, సుప్రీంకోర్టులో కేసులు కావచ్చు, తర్వాత ఆనాడు కేంద్ర జలవనరుల శాఖ అడ్వైజర్ ఉన్నటువంటి విజయ శ్రీరామ్ గారు కావచ్చు, షెకావత్ గారు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రానికి సంబంధించిన వ్యవహారాలు. రాష్ట్రానికి సంబంధించి మేము వచ్చిన తర్వాత ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన డిపిఆర్ ఎందుకు ఆగిందో, ఆనాడు ఎందుకు ఆగిందో చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఎలాంటి అది ఏదైతే వాటర్ లొకేషన్ జరగకుండా జీవో ఇచ్చారు కాబట్టి ఆంధ్ర పోయి కంప్లైంట్ చేస్తే అపెక్స్ లో దాని విషయంలో డిపిఆర్ అనుమతి లభించలేదని చెప్పేసి చాలా స్పష్టంగా కేంద్రం చెప్పింది. దాని మీద అంత కన్ఫ్యూజన్ ఎందుకు? ఇప్పుడు డేట్ ఉంటుంది క్లియర్ గా, మీరు వచ్చాకనే ఆగిపోయిందనేమో వాళ్ళు అంటారు, లేదు కేసీఆర్ ఉన్నప్పుడే డిపిఆర్ వెనక్కి వచ్చేసింది అంటారు. క్లియర్ గా ఉంటుంది వెనక్కి సహా చెప్తాను. ఎప్పుడు ఆగింది? 2023 ఏప్రిల్ 12న డిపిఆర్ వెనక్కి వచ్చింది. మరి అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ప్రతిదాన్ని ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం. చేసిన తప్పులన్నీ వాళ్ళే చేసి 299 టీఎంసీలకు ఒప్పుకుంది వాళ్ళే. 16 ఒప్పుకుంటే అది 20 వరకు కంటిన్యూ అయింది. సుప్రీంకోర్టులో కేసేసి 1 year కాలం పాటు బాలరాజ్ ఏదో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ గారు ఎలా చేయనా విత్ యువర్ పర్మిషన్ చెప్పండి, మాకు అభ్యంతరం ఏం లేదు. 299 టీఎంసీల సంబంధించి నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని ఒప్పుకున్న మాట వాస్తవం. తర్వాతకి 2014లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాతకి మేము కేంద్ర ప్రభుత్వం అడిగింది మమ్మల్ని, మరి మీరు 200 టీఎంసీల సంబంధించింది, మరి మీరు ఇంకా రిజర్వాయర్ ఇంకా కట్టుకోలేదు కానీ అంటే ఓకే, దీన్ని ఒక 1 year వరకు మాత్రం దీన్ని కంటిన్యూ చేయండి అని చెప్పినాం. తర్వాత 2017లో కూడా అప్పటికి మన రిజర్వాయర్ కంప్లీట్ కాలే వాస్తవానికి. మళ్ళా 2వ సంవత్సరం కూడా దాన్ని అదే కంప్లీట్ చేసిన తప్ప 299 టీఎంసీలకు ఒప్పుకున్న మాట వాస్తవం కాదు అని చెప్తున్నాను నేను. 200 టీఎంసీలు అనేది పార్టీ కూడా గట్టినే తాత్కాలిక ఒప్పందాలు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆయన టైం కదా ఇది, ఆయన టైం కదా నా టైం. మీరు ఒక సార్ ఇంకోటి చెప్తాం, అరే మరి 2299, 2016 మీరు ప్లీజ్ ప్లీజ్ 2016లో బాలరాజు గారు కాదు, మీరు మాట్లాడినప్పుడు ఆయన విన్నారు కదా, ఆయన మాట్లాడినప్పుడు వినండి. అరే మీరు వినాలి సార్. ఇప్పుడు మే 2016లో మీరు ఒప్పుకున్నారు తాత్కాలిక ఒప్పందం, మరి 20 వరకు ఎందుకు కంటిన్యూ అయింది అని చెప్పేసి మేము మాట్లాడింది కాదు. ఆనాడు విజయ శ్రీరామ్ గారు నిన్న మొన్న నన్నే కలిసిందని చెప్పి చాలా స్పష్టం. ఇంకొకటి మనకు సంబంధించి సార్ మరొక 299 అప్పుడే మరొక అడిగినా కేటాయించే వాళ్ళని చెప్పేసి చాలా స్పష్టం. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఎస్ఎల్బిసి కావచ్చు, కలవకుర్తి కావచ్చు, నెట్టెంపార కావచ్చు, కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కోసం అదనంగా ఇంకొక 241 టీఎంసీలు అడిగినా కూడా ఆ సందర్భంగా ఇచ్చేవాళ్ళు. ఆ 299, 241 సరిపోయేది కదా. మరి ఈ 241 టీఎంసీలు ఎందుకు అడగలేదని చెప్పి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు ఎవరైతే అడ్వైజర్ ఉన్న వ్యక్తే చెప్పింది కాబట్టి దాని గురించి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉన్నది. భారతీయ జనతా పార్టీ కూడా ఈ చర్చల్లో భాగస్వామ్యం అయిన సందర్భంగా ఆనాడు జరిగిన ఒప్పందాలను కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా సార్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏమనంటే హరీష్ రావు గారు 90% పూర్తయిందని చెప్తాడు. ఎక్కడ 90% పూర్తి? 55,086 కోట్లు. అందులో ఇప్పుడు మొత్తం నేను ఇందాక చదువుతున్నప్పుడు చరణ్ యాదవ్ గారు ముఖ్యమంత్రి చాలా మళ్ళీ రూట్స్కి వెళ్ళారు. అసలు దీన్ని జోరాల నుంచి శ్రీశైలం జలాశయానికి ఎందుకు మార్చాల్సి వచ్చింది, అప్పుడు కమిటీ ఏం చెప్పింది, ఆ డిపిఆర్ లో ఏముంది, కొత్త డిపిఆర్ లో ఏముంది, డిపిఆర్ ఎందుకు వెనక్కి వచ్చింది, అప్పుడు ఖర్చు ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఇంకా ఎంత పెండింగ్ ఉంది, ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి. అదే సార్ అదే చెప్తున్నా కదా, ఆల్రెడీ ఉన్నాయి 55,086 కోట్ల రూపాయలు అంచనా పెంచారు.
అందులో 27,000 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టరు. ఎందుకు జూరాల కాదు కాకుండా శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ నుంచి తీసుకునే పని చేసారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా బయట పెట్టాలని చెప్పి చాలా ఇప్పుడు తాజాగా సవరించిన అంచనా వ్యయం ప్రకారం, ఎందుకంటే మారిపోతూ ఉంటాయి కదా, ఇప్పుడు ఎంత అది 60,000 కోట్ల ప్రాజెక్టా? 55,086 కోట్లలో వాళ్ళు పెట్టింది 27,000 కోట్ల రూపాయలు. మేము వచ్చిన తర్వాత 6,886 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. అసలు ఆ కాలువలు పూర్తి కాలేదు. కాలువ పూర్తి సంబంధించి ఒట్టి మోటార్ ఆన్ చేసి వెళ్ళిపోయారు. ఏమనంటే మేము మోటార్ ఆన్ మరి అక్కడ కుర్చీ వేసుకుని చేయిస్తా ఉన్నారు కేసీఆర్ గారు. సార్ అదే కదా, అది పూర్తి కాలేదు, బేషన్లు లేవు, బేషన్ జాలాలు లేవు అని చెప్పింది మీరే. అదే కాకుండా సార్ ఇక్కడ శ్రీశైలం కింద ఏపీ కట్టినటువంటి లీగల్ ప్రాజెక్టులు కేవలం 34 టీఎంసీలు మాత్రం వాడుకోవాలి. వారాయంలో 400 టీఎంసీలు వాడుకున్నారు. అని మీరు పట్టించుకోకుండా ఒట్టినే కాంగ్రెస్ ప్రభుత్వం బురదల ప్రయత్నం చేశాక పోతురెడ్డి పాటు పొక్క మీ ఆయనలో పెరిగింది 4 టీఎంసీ నుంచి 400 టీఎంసీలు. రాసుకొని మాట్లాడండి, మాకు అభ్యంతరం లేదు. అదే కాదు సార్, దీనికి ప్రాజెక్ట్ అంచనా వేయం పెంచి 55,086 కోట్ల రూపాయలు చేసి 27,000 కోట్ల రూపాయలు మాత్రం మీకు ఖర్చు పెట్టరు. మేము వచ్చిన తర్వాత తట్టేడు మట్టి తీరని చెప్పేసి హరీష్ రావు గారు పశ్చాత్తాపాలు మాట్లాడుతున్నాం. 6,786 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు. ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పుడు వారు అనేది ఏంటంటే హరీష్ రావు, నేను మాట్లాడు అసలు మీ ప్రాధాన్యంలో ఇది లేదు, మీరంతా ఈ భూములు దోచుకోవడాలు రియల్ ఎస్టేట్ ఇది అందాల్లో ఉంది తప్ప తెలంగాణ ప్రజలకు ఆయకట్టుకి సాగునీరు సార్ కేటీఆర్. ఇంకోటి సార్, కేటీఆర్ గారు ఏమంటారు, రియల్ ఎస్టేట్ హైదరాబాద్ తెలంగాణ పడిపోయిందేమో కేటీఆర్ గారు మాట్లాడారు. కేసీఆర్ గారు బయటకు వచ్చే మాట్లాడతారు, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు, మీరు దోసుకుంటారు అంటే. మరి కేటీఆర్ ఏమో రియల్ ఎస్టేట్ లేదంటాడు, మరి దంద లేనప్పుడు మేము ఎక్కడ దోసుకుంటాం సార్? మరి అంటే రియల్ ఎస్టేట్ ఉన్నట్టా లేనట్టా వీళ్ళ సంబంధించి? అంటే రియల్ ఎస్టేట్ ఉన్నట్టే కదా. దేశవ్యాప్తంగా గ్రోత్ 3% తగ్గింది. ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది. 10% ఉన్న రియల్ ఎస్టేట్ గ్రోత్ 7% పరిమితం 3% తగ్గింది. ఇది 1 year ముందు పార్లమెంట్ బడ్జెట్ ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు భాగస్వామ్యమైనటువంటి ఆ సర్వేని చాలా స్పష్టంగా ప్రకటించారు. మరి భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైనప్పుడు ఖచ్చితంగా తెలంగాణ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, మేము దోచుకుంటున్నాం అనేది కన్ఫర్మ్ చేస్తున్నాం. దయచేసి మేము ఎక్కడ దోచుకున్నాం, ఏం దోచుకున్నాం? ఒక మీరే అన్నాడు, అసలు రియల్ ఎస్టేట్ ఉన్నట్టా లేదా? ఎక్కడ మేము దోచుకున్నాం సార్? ఏమన్నా దోచుకుంటానికి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చేసి వెళ్ళిపోయారు. అంటే ఏం దోచుకోవడానికి ఏం మిగిల్చారనా సార్? ఇంకొకటి కూడా చెప్తాను. మేము మా బాధ అంతా ఏంటంటే, ఇంత చెప్తున్న కేసీఆర్ గారు మీరు చూడండి సార్, ఈ రోజే 5,473 పంచాయతీలు సొంత భవనాలు ఉన్నాయి. 2,787 పంచాయతీ శాస్త్ర భవనాలు లేవని చెప్పి గుర్తించడం మేము. వేరే దాంట్లోకి వెళ్తున్నాం. ఒక్క నిమిషం, మళ్ళీ వాటర్ ప్రేమేంద్ర రెడ్డి గారు క్రీడా ప్రాంగణాలు కట్టినాము, లేకపోతే చాలా పెద్ద వాళ్ళు ఇప్పుడు బాలరాజు గారు కూడా ప్రజలు తీస్తారు. ఒక నిమిషం, నా పాయింట్ ఏంటంటే ప్రేమేంద్ర రెడ్డి గారు, ఇక్కడ కేంద్రం కూడా ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇస్తుంది, బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు బీజేపీ ఎప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వలేదు, ఎందుకంటే గతంలో మీరు ఎప్పుడు ప్రభుత్వాల్లో లేరు, చేసింది చెప్పడానికి ఏం లేదు. కానీ మీ మీద ఇప్పుడు కొన్ని నిందలు ఉన్నాయి కదా, ట్రిబ్యునల్స్. ఇప్పుడు బచావత్ బ్రిజేష్ ట్రిబ్యునల్స్ రెండు కలిపి 1,005 ప్లస్ ఆ పోలవరం మళ్లింపు వాటా 45, మొత్తం 1,050 టీఎంసీలు కదా రావాల్సింది. సో దీన్ని గండి కొడుతున్న దాంట్లో ఎవరు పెద్దన్న అంటే మళ్ళీ ఇద్దరు మీ వైపే చూపిస్తారు. సో మీరు కూడా ప్రెజెంటేషన్ ఇచ్చి వాస్తవాలు చెప్పబోతున్నారా? ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తర్వాత కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర మధ్యన నీటి పంపకాలు జరగాలి. ఆ రోజు ట్రిబ్యునల్ కనుక ముందే పోయి ఉంటే ఇవాళ ఈ పార్టీకి తేలేది. ఆ రోజు కేసీఆర్ గారు కోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల ట్రిబ్యునల్ వేయలేకపోయింది. సుప్రీంకోర్టులో పెండింగ్లు ఉన్నప్పుడు ట్రిబ్యునల్ వేయడానికి వీల్లేదు. దాన్ని విత్డ్రా చేసుకోండి, వేస్తామని అంటే కాలయాపన చేసింది. ఎందుకు ఇంతకుముందు 4 సంవత్సరాలు ఎందుకు ఆగింది అన్నారు చూడండి, అందుకోసమే. ఆ తర్వాత జ్ఞానోదయం అయి చివరికి అది విత్డ్రా చేస్తే అసలు కాదు. ఒక బాడీ ఉన్నప్పుడు, ఒక ఎపెక్స్ కమిటీ, ఒక బాడీ ఉండి కేటాయింపులు చేసే ఒక అథారిటీస్ ఉన్నప్పుడు అది కాదని అసలు కేసీఆర్ గారు ఎందుకు వెళ్ళాలి కోర్టుకి? అంటే వెళ్ళారు కదా. లేదు, ఇది మన మధ్యన ఉండడం వేరు, మిగతా స్టేట్స్ కూడా ఇందులో ఉన్నాయి కదా. ఈ ఎపెక్స్ కౌన్సిల్ అనేది మనకు సంబంధించింది. తర్వాత మిగతా యొక్క మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత అవన్నీ ఉన్నాయి కదా, దానికోసం వెళ్ళిన అది కూడా ట్రిబ్యునల్లో తేలుతుంది, కోర్టులో తేలది. అందుకోసం ఆయన అదే తప్పిదాల కారణంగా జరిగింది. ఒకటో తాత్కాలికంగానైనా ఏ విధంగానైనా 299 టీఎంసీకి ఒప్పుకోవడం అనేది పెద్ద బ్లండర్ మిస్టేక్. ఒకసారి అవకాశం ఇచ్చినట్టే కదా వాళ్ళకు. ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఏ విధంగా ఇచ్చేస్తారు? నీకు ఒకవైపు కృష్ణా జలాలు మనం వాడుకుంటలేము, అనేక సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుందని చెప్పి 299కి అఫీషియల్ గా ఒప్పుకోవడం అనేది ఇది తెలంగాణ దెబ్బతీసినట్టు కదా.
ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీ మేము తెలంగాణ కోసమే పుట్టినాం, తెలంగాణ కోసమే చేసినాం అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే పులిచింతల ప్రారంభమైంది. దాని విషయంలో ఆ రోజు ఏం జరిగిందో మీరు అవన్నీ చరిత్ర తీసి చూడండి. కాబట్టి వారన్నట్టు ఇంతకుముందు ఏదైతే పోతిరెడ్డిపాటు ద్వారా యొక్క వెడల్పైంది కూడా వీళ్ళ యొక్క టైంలోనే కాదు. ఇప్పుడు హక్కులు అనేవి బాధ్యతలు వాటాలు అనేవి ఏ ప్రభుత్వంలో ఒకలాగే ఉండాలి, కానీ పక్క రాష్ట్రం ప్రభుత్వం మారినప్పుడు ఒకలాగా మారిపోతే ఎట్లా కుదురుతుంది? నేను అనేది అదే. ఇప్పుడు ఇట ఓవర్ కాన్ఫిడెన్స్ తోని కేసీఆర్ గారు నేను అంతా గోదావరి జలాలు, గోదావరిలో నీళ్లున్నాయి, ఆ గోదావరి తీసుకొస్తాం, కృష్ణా జలాల అవసరం ఏమిటి అని చెప్పి మాట్లాడి ఇదంతా చేశారు. దానివల్ల ఆ రోజు రోజా గారి దగ్గర పోయి చేపల పులుసు తర్వాత బేషన్లు లేవు, బేసిజాలు లేవు అని మాట్లాడిన యొక్క మాటల కారణంగానే ఇవన్నీ జరిగి. రెండోది, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు జూరాల దగ్గర నుంచి కనుక నీరును తీసుకొని ఉంటే గ్రావిటీ ద్వారా ఇవాళ ఈ పాటికి ఎప్పుడో పాలమూరు రంగారెడ్డి పూర్తి అయ్యేది. కానీ ఎప్పుడైతే దానికి నీటి లభ్యత ఎక్కువ ఉంటది శ్రీశైలంలో అనే యొక్క పేరుతోని శ్రీశైలం దగ్గర బ్యాక్ వాటర్ నుంచి తీసుకునే ప్రయత్నం చేయడం వలన మరి దాంట్లో కాంట్రాక్టర్స్ ప్రయోజనాలా లేకపోతే అందులో ప్రాజెక్టు స్కేల్ పెంచి దాని వ్యయం అంచనా వ్యయం పెరిగినప్పుడల్లా అది ఏమి ముందుకెళ్ళట్లా. ఏ ప్రాజెక్ట్ నేనే అసలు అది ముందే తప్పు. ఒకటి ఏంటంటే అక్కడి నుంచి తీసుకోకుండా ఇక్కడి నుంచి తీసుకుంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది. ఇక్కడి నుంచి ఏదైతే తీసుకోవడం అనే దానికోసం నువ్వు ఎక్కువ నీటిని తీసుకుంటావు అంటే ఇంకా వేరే దాన్ని ఆ తర్వాత చేసినా మంచిగా ఉండేది. ముందు జూరాల నుంచి చేసేసి తర్వాత కావాలంటే నీటి తక్కువ ఉన్నది అనుకుంటే అక్కడి నుంచి పంపు పెట్టి చేయొచ్చు. దాంట్లో అనేక రకాల అవినీతులు, అనేక రకాల పెంపుకు ఇదే కదా జరిగింది. అందుకోసమే తెలంగాణకు నష్టం జరిగింది. బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ ప్రజలు ఎందుకు ఓడిచ్చిండ్రు? ఇవాళ మొత్తం కాంట్రాక్టర్లమయం, అనేక మంది అనేక పార్టీల నుంచి 6 పార్టీల నుంచి శాసనసభ్యులను బీఆర్ఎస్ పార్టీ తన పార్టీలోకి చేర్చుకొని రిజైన్ చేయకుండానే మంత్రుల పదవులు ఇచ్చిండ్రు. తర్వాత వాళ్ళకి ఆ తర్వాత కాంట్రాక్టులు ఇచ్చిండ్రు. అందుకోసమే 10 ఏళ్లలో విపరీతమైన యొక్క దోపిడీ అనేది ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రాలేదు, తెలంగాణ ప్రజల యొక్క దీనికి నీళ్లు చేరుకోలేదు, కానీ కోట్ల రూపాయలు మిగతా వాళ్ళు సంపాదించుకున్నారనే యొక్క దీని కారణంగానే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. అందుకోసమే ఇది చరిత్ర. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా చేసిన రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు గానీ అప్పుడు గానీ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ పట్ల సరైన యొక్క విధంగా ప్రాజెక్టులు పూర్తి చేయలేదని కదా. వాళ్ళు ఏం చేసిండ్రు? ప్రాణహిత చేవెళ్ళ అని చెప్పి చేవెళ్ళలో కాలువలు తవ్విండ్రు. ప్రాణహిత చేవెళ్ళ అక్కడ డ్యామ్ తయారు కాలేదు, అక్కడి నుంచి మిగతా యొక్క పైప్ లైన్ ఏర్పాటు కాలేదు, కాలువలు ఏర్పాటు, కానీ చేవెళ్ళలో మొబిలైజేషన్ అడ్వాన్సెస్ తీసేసుకొని కాలువలు, ఆ కాలువలను మరి ఉపయోగించాలి. ఇప్పుడు అది కూడా చర్చకు వస్తుంది అనుకుంటా కదా. జాతి ఏదో ప్రాజెక్ట్ సొమ్మే కదా, రాలేదు ఇవ్వలేదు అని. ఏదైనా ప్రజల సొమ్మే కదా, దాన్ని ఉపయోగించాలి కదా. వాళ్ళు అక్కడ చేవెళ్ళ ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ దగ్గర నుంచి తయారైన యొక్క కాలువలను ఉపయోగించలేదు, వదిలేసిండ్రు కేసీఆర్ గారు. తర్వాత ఇక్కడ చేవెళ్ళ దగ్గర తీసిన యొక్క కాలువలను వదిలేసిండ్రు. ఈ ప్రజల సొమ్మును మొత్తం కూడా మట్టిపాలు చేసేసిండ్రు. ఇదంతటి యొక్క బాధ్యతారాహిత్యమైన విషయం అంటున్నా. ఇవాళ అందుకోసమే ఈ 2 పార్టీలను భారతీయ జనతా పార్టీ నిలదీస్తుంది. తప్పక ఎక్కడ కూడా కేంద్రం 2 రాష్ట్రాలకు మంచి చేయాలని ప్రయత్నం చేసింది, కానీ ఎక్కడ కూడా అటువంటి యొక్క ఇది చేయలేదు. షేకావత్ గారు ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు వెదిర శ్రీరామ్ గారు చెప్పిన విషయంలో కానీ, తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్నో విధాలుగా 2 రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ఒప్పందానికి రమ్మని చెప్పిండ్రు. వీళ్ళు ఒప్పందానికి రాలేదనే కదా సాగర్ గాని కృష్ణ గాని కేంద్రం యొక్క నియంత్రణలోకి వెళ్ళింది. లేకపోతే మనం అథారిటీస్ పెట్టి కృష్ణా అథారిటీ, గోదావరి అథారిటీ పెట్టి ఎందుకు దాన్ని చేయవలసి వచ్చింది? వీళ్ళ మధ్యన ఘర్షణ స్టార్ట్ అయ్యి వీళ్ళు ఒక పద్ధతిలో పోతలేరు అనేది కదా. వీళ్ళే జోక్యం చేసుకోమంటే కేంద్రం జోక్యం చేసుకొని చేసింది. ఇంతకుముందు అంటున్నారు కదా వారు, కేసీఆర్ గారు ఏదో పోరాటం చేసింది. పోరాటం చేసేది ఏముంటది? పోరాటం దేనికి అని అంటున్నా నేను అనేది. ఇప్పుడు మీరు మీ ఈ 2 రాష్ట్రాల మధ్యన సఖ్యత లేదు కాబట్టి కేంద్రం జోక్యం చేసుకొని అథారిటీస్ ఏర్పాటు చేసి ఆ అథారిటీ యొక్క పర్యవేక్షణలో నిర్వహణ జరగాలి. అప్పుడు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఉంటది అనే ఉద్దేశంతో చేశారు. దాంట్లో తప్పే ఉందనుకుంటున్నాను. కేసీఆర్ సభకు వస్తే నీటి ప్రాజెక్టుల విషయంలో చర్చకు మొత్తం సిద్ధంగా ఉన్నామని చెప్పారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి స్థాయిలో బయట మాట్లాడుకోవడం కాదు, సభలో మాట్లాడదామని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్కి సిద్ధమైంది. బాలరాజు గారు, నీళ్లు, నిధులు, నియామకాల్లో కీలకమైన నీళ్లు ఉద్యమంలో ఎంత కీలక పాత్ర పోషించాయో మనకు తెలుసు. అదే కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలతో మేము సిద్ధంగా ఉన్నాం ప్రూవ్ చేయడానికి అని చెప్తోంది. అంటే అది చాలా పెద్ద ఎలిగేషన్. ఇప్పటివరకు మీ మీద ఎన్ని అవినీతి మరకలున్నా, ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నా
ఈ నీటి వాటాల విషయంలోనూ తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడుకోలేని విషయంలోనూ కేసీఆర్ ఫెయిల్యూర్ని వాళ్ళు మేము చెప్పబోతున్నా ఉంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సార్ ఇప్పుడు 2-3 అంశాలు స్పష్టంగా మీకు ద్వారా టైం ఏంటి ప్లీజ్ Please, ఏమంటే 99 టీఎంసీలకు బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకుందనేది చేస్తున్న ప్రచారం శుద్ధ అబద్ధం. ఓకే 2013లోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మీరు ఎంత ఆ రోజునటువంటి సార్ నీకు అంటున్నాను 99 టీఎంసీలు నిల్వ చేసుకుంటే కూడా ఇక్కడ నీ రిజర్వాయర్లు లేవు అంటున్నాను నేను. ఏది ఎక్కడ రిజర్వ్ చేసుకుంటావు, నువ్వు ఏది కట్టావని రిజర్వ్ చేసుకుంటావు. ఇప్పుడు టీఎంసీలు కేటాయిస్తుంది, కేటాయించిన ఇలా నిల్వ చేసుకోవాలి. ఏది కట్టావని నువ్వు చేసినావని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరు చేసిన అన్యాయాన్ని తప్పించుకోవడం కాదంటే మీరు స్టడీ చేసి ఉంటారు కదా మీ ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి నీటి నిల్వ సామర్థ్యం ఎన్ని టీఎంసీ కాదు నేను మామూలుగా కాదు మన ఇన్ఫర్మేషన్ ఇద్దాం. మీరు ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి తెలంగాణ రాష్ట్రంలో నీటి నిల్వ సామర్థ్యం ఎన్ని టీఎంసీలు అంటున్నారు. ఎక్కడిది అసలు ఎవరు కట్టిరు ఇక్కడ ఈ తెలంగాణ వెనక నెట్టేయబడ్డ ప్రాంతం అని చెప్పి తెలంగాణ ఉద్యమం వచ్చింది. మాల్యాల ఇటండి మాల్యాల సంబంధించినటువంటి అంత్రి నివాస్ విజయతలి స్రవంతి స్కీమ్ 3850 క్యూసెక్ల నీళ్లు 2006లో ప్రారంభించిన రాజశేఖర రెడ్డి వెంటనే ప్రారంభమైంది, వెంటనే ముగింపు పడుతుంది. అదేవిధంగా మచ్చల మర్రి 3850 క్యూసెక్కులు 2006లో ప్రారంభిస్తారు, వెంటనే పూర్తి చేస్తారు కాంగ్రెస్ పార్టీ. వెలిగొండ 11,500 క్యూసెక్కులు 2006లో ప్రారంభిస్తారు, వెంటనే దాన్ని ముగింపు చేస్తారు. పోతిరెడ్డి ఎటరేటరీ 44,000 క్యూసెక్కులు సంబంధించి తీసుకుపోయింది ఎవరు 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదా ఆ రోజు. ఇవన్నీ ఎవరు సార్ ప్రారంభిస్తారు, ఆ రోజు పూర్తి చేస్తారు. కానీ తెలంగాణలో కాలువ పూర్తి చేసిరా సార్ 2006లో చేసిరు 3,200 క్యూసెక్కులు ప్రారంభించిన దాన్ని పెండింగ్ పెట్టిరు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి 24,000 క్యూసెక్కులు 2015లో మేము ప్రారంభించినాం. అసలు నీకు కోయల్ సాగర్ గాని నెట్టంపాడు గాని భీమా గాని అదేవిధంగా ఇవన్నీ కూడా ఎవరు అసలు పూర్తి చేసినవి పెండింగ్ ప్రాజెక్టుగా చేసింది ఎవరు వీలు కాదా? ఎప్పుడు ప్రారంభించారు సార్ నేను అడుగుతున్నాను. నేను వీళ్ళని ఏదైతే మీరు రాజు భీమా సంబంధించి ఎప్పుడు ప్రారంభమైంది సార్ 2000లో ప్రారంభమైంది సార్. కోయల్ సాగర్ 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ఎప్పుడు పూర్తయింది సార్ అది 2015లో మేము పూర్తి చేసినాం. 17 ఏళ్ళు పట్టింది. మీరేమో ఇప్పుడు అందరి నివాస్ సుజల సమితి స్కీమ్ అయితే వెంటనే ప్రారంభమవుతుంది, మసల మర్రి వెంటనే ప్రారంభమవుతుంది, అదేవిధంగా మీరు వెలుగోడు వెంటనే ప్రారంభమవుతుంది, పోతిరెడ్డి పాడు పొక్క వెంటనే పెద్దదవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. 2000 సంవత్సరంలో ప్రారంభమైన కోయల ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ల విమర్శ కూడా ఈ పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయకుండా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు తక్కువ ఖర్చుతో పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం ఉన్నా వాటిని కాదని 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎత్తుకోవడం మీదే కదా విమర్శ. అయ్యో సార్ వినండి, మీరు ఎందుకంటారు మీరు అట్లా? నేను చెప్పేది వాళ్ళు విమర్శ అంటున్నా. మీరు కలవకుర్తి 1984లో ప్రారంభమైంది, 2014 వరకు ఎన్ని ఇళ్ళు ఇచ్చారు సార్? 13,000 ఎకరాలకు ఇచ్చారు సార్ తెలంగాణకు. అయ్యో తెలంగాణ గిట్ట అన్యాయం చేసిన కాంగ్రెస్ 13,000 ఎకరాలకు. మేము వచ్చినాక ఈ కలవకుర్తిని పూర్తి చేసి 3,07,000 ఎకరాలకు ఇచ్చిన 3,07,000 ఎకరాల ఎక్కడ 13,000 ఎకరాల ఎక్కడ. నెట్టెంపాడు 2005లో ఇద్దరు నమ్మట్లేదు నవ్వుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారులు నెట్టెంపాడు 2,300 ఎకరాలకు ఇచ్చిస్తారు. బీజేపీ మేము వచ్చిన 1,42,000 ఎకరాలకు ఇచ్చినాం. భీమా 2005లో ప్రారంభమైంది సార్. ఎవరున్నారు సార్ ఆ రోజు? కాంగ్రెస్ పార్టీ ఉంది, నెట్టేసింది సార్ ఎగకు. భీమా ఎవరు పూర్తి చేశారు? 12,000 ఎకరాలకు ఇచ్చారు సార్. 12,000 ముష్టి 12,000 ఇచ్చారు. మేము వచ్చిన భీమా పూర్తి చేసినాం. నువ్వు దోషి, నువ్వు ముద్దాయి, నువ్వు దొంగ వీళ్ళ తెలంగాణ కన్యాయం చేసి నువ్వు మాట్లాడతావు. నువ్వు అంటే ఎదురు శ్రీరామట ఆయన పెద్ద ఇంజనీర్ ఎక్స్పెక్ట్ ఆయన తెలంగాణ చెప్తాడు. తెలంగాణ ద్రోహులు మీరే మాట్లాడదు. ఎవరైనా టెలిమెట్లు ఎవరు ఏర్పాటు చేయాలి? బీజేపీ ఏర్పాటు చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. సిడబ్ల్యూసీ ఎవరిదా? సెంట్రల్ వాటర్ ట్రిబ్యునల్ ఎవరిది? ట్రిబ్యునల్ ఎవరు ఏర్పాటు చేయాలి? కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వం దొంగ లెక్క చూస్తుంది, మీరేమో దొర లెక్క దోసుకపోతాడు కాంగ్రెస్ ప్రభుత్వము. మీరేమో తెలంగాణకు అన్యాయం చేస్తారు. మీరు కేసీఆర్ గురించి మాట్లాడారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన చరణ్ యాదవ్ గారు మీరు మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని దొంగ అన్నారు అంటే బీజేపీ నాయకులు ద్రోహం చేసి నేను అలాంటి పదాలు వాడను కానీ రిషి గారు
వలస పరిపాలకుల యొక్క సమయం కంటే ఈ కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది అన్ని విషయాలలో కూడా. కాబట్టి ఇవాళ ప్రజలు ఆ విధమైన యొక్క బుద్ధి చెప్పారు. ఎంతసేపు అవతల వాళ్ళ మీద కేంద్రం మీద నెట్టడం 11 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తే ప్రధానమంత్రి వస్తే అభివృద్ధి కార్యక్రమాలకి ముఖం చాటేసిన యొక్క వ్యక్తులు ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ వీళ్ళు మాట్లాడే రైట్ ఎక్కడని అంటున్నా. ఏ రోజైనా ఏ విషయంలో ముందుకొచ్చిందా? ఎంతసేపు ఏంటంటే రాజకీయం చూసుకోవడము, ఓట్లు చూసుకోవడము, సీట్ల కోసం ఆలోచన చేయడం తప్పితే ఏనాడు కూడా నిజంగా ప్రజల యొక్క సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఆలోచించలేదు. వీళ్ళు మాత్రం మొత్తం న్యాయం చేసినారు. ఎంతసేపు వాళ్ళకు బాలరాజు గారు ఒక నిమిషం చరణ్ కంక్లూడ్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు ఎంత మాట్లాడు ఏం మాట్లాడు అట్లొద్దు. ఎందుకు బాలరాజు గారు కాదు కాదు మీరు 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 నెమ్మది మాట్లాడండి. కాంగ్రెస్ పడతారా అదే వేరే మీరు 2 రోజులు మాట్లాడి నాకు మధ్యలో నేను మాట్లాడుతున్నా మీరే మాట్లాడుతున్నారు. నేనేమంటే సార్ టెలిమెట్రీలు ఏర్పాటు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దానికి బాలరాజు గారు టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలి కానీ రాష్ట్ర మంచి సందర్భం తెలంగాణ జరగబోతుంది. సభలో ఏం జరుగుతుందో చూద్దాం. ఒకటి శరణ్ పాయింట్ ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపించిన ప్రయత్నం పూర్తి చేయకపోవడంలో, అలాగే ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతుంది. కేసీఆర్ గారు ఎంతసేపు ఏమంటాడు, నేను తెలంగాణ తెచ్చిన తెలంగాణ వచ్చిన తెలంగాణలో తెలంగాణ ఎట్లా తెచ్చింది మరి? తెలంగాణ వచ్చిన తెలంగాణలో నీటి కేటాయింపు చేసుకోలేకపోయారు. తెలంగాణ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మర్చిపోలేదు. నీటి కేటాయింపులు మేము కాదు కదా చేసేది. రాజ్యసభలో మీకు ప్రాతినిధ్యం లేదు. మీరంటే తెలంగాణ తెచ్చిండట. ఎక్కడ తెలంగాణ తెస్తే వాటా కేటాయింపు కనీసం చేసుకోలే పరిస్థితులు మీరు ఉండి సుప్రీంకోర్టులో కేసు ఉంటే ఎట్లా చేస్తారు సార్ ట్రిబ్యునల్? ఇంకోటి సార్ పోతిరెడ్డిపాడు కావచ్చు ఏపీ నిర్మించుకున్నాడు పడుచుకోలే కేసీఆర్ గారు. హోదా అదేవిధంగా పట్టిసీమ కట్టేందుకు అభినందిస్తూ కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం మాట్లాడిండు. మరి పట్టిసీమ కట్టినప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుందే ప్రశంసిస్తే ఎట్లా ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలే. మీ ఆయన ఎక్కడ పూర్తయింది? 7 లక్షల ప్రచారం చేస్తున్నారు. అన్ని అబద్ధాలు. ఎవరి మాట రీచ్ కాదు బాలరాజు గారు. ఎవరి కదా సార్ మీరే 36% చాలని చెప్పి ఒప్పుకున్నది మీరే. తర్వాత పెంచమని తర్వాత లెక్కలు రాసిన 36 సార్లు ఉపయోగిస్తానని చెప్పింది మీరే. డిపిఆర్ సంబంధించినటువంటి అనుమతి తీసుకురాకపోయింది మీరే. అపెక్స్ కమిటీ మీటింగ్ లో ఒప్పుకున్నది మీరే. బాలరాజు గారు కంక్లూడింగ్ చిన్న ఇంపార్టెంట్ రిమార్క్. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఇవాళ పీపీటీ ఇవ్వబోతున్నారు కదా చరణ్ యాదవ్ గారు, మరి ముఖ్యమంత్రి గారు లేపు చెప్తారా, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తారు అనుకుంటా బహుశా. బీఆర్ఎస్ కూడా మాకు అవకాశం ఇస్తే మేము చెప్తాము అని హరీష్ రావు గారు అడుగుతున్నారు. వాళ్ళు గతంలో ఇవ్వలేదు కాబట్టి మీరు ఇవ్వరా, లేకపోతే మీరు ఇస్తారా వాళ్ళకి అవకాశం? సార్ ఇప్పుడు చాలా స్పష్టంగా ఇప్పుడు ఈ రోజు మాత్రం ప్రారంభించే సభలో అదేవిధంగా ఎమ్మెల్యేలు చనిపోయిన వారి మీద కూడా వారి సంతాప తీర్మానం కావచ్చు, దాని తర్వాత బిఏసి మీటింగ్ కూడా జరగబోతా ఉంది. ఈ రోజు నాకు తెలిసి చర్చ ఉండకపోవచ్చు. 1-2 తారీఖులో ఖచ్చితంగా 1-2 తారీఖులో కృష్ణానది కావచ్చు, గోదావరి జలాల మీద ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఇక్కడ మేము దయచేసి మేము ఒకటే కొడతాం, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. ఆనాడు కేంద్రంలో కావచ్చు, ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంది కాబట్టి దీన్ని నిర్ధారించాల్సిన బాధ్యత వాళ్ళకే ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా, బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందా, అసలు తప్పు ఎవరి ఆయనలో జరిగిందనేది నిర్ధారించేది ఎవరు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి భారతీయ జనతా పార్టీ సభ్యులకు కూడా బాధ్యత ఉందని చెప్పి మేము గుర్తు చేస్తా ఉన్నాం. బాధ్యత ఎందుకంటే ఇది రోజు కొట్టినే రాజకీయ స్టేట్మెంట్లు ఇచ్చి వచ్చిన చేసుకునే కాదు. కాంగ్రెస్ పార్టీ తప్పే ఉంటుంది, భారతీయ జనతా తప్పే ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం Okay. తప్పుందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తప్పుందా? మహేష్ రెడ్డి ఆయన మాట్లాడతాడు సభ సార్ అందుకే పార్టీ అందరి బాధ్యత ఉంది కాబట్టి మీ అన్ని ప్రజల పార్టీలకు అవకాశం అవకాశం ఇచ్చి ఇచ్చిండ్రు. అసెంబ్లీలో మీరు ఆడలేక ఇద్దరు మధ్యలో ఓడా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంతా అట్లా కాదుగా మీరు అది మీరు సార్, గెలవలేదు కదా అని సార్, మీరు చెప్పేది మీరు మీ రెండు ప్రభుత్వాలకు చేత కాలేదు. ఇటు BRS కానీ, కాంగ్రెస్ కానీ తెలంగాణకు న్యాయం చేయడంలో చేత కాలేదు. కేసీఆర్ గారు వస్తే ఇవాళ చరణ్ గారు అన్నట్టుగా ఇవాళ పెద్దగా చర్చ ఉండకపోవచ్చు. 2వ తేదీ బహుశా మొదలవచ్చు. మరి ఎన్ని రోజులు సభ జరుగుతుంది, అన్ని రోజులు కేసీఆర్ గారు వస్తారా? ఈ సభ ద్వారా అయినా నీటి ప్రాజెక్టుల కేటాయింపులు విషయంలో తెలంగాణ ప్రజలకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది.